ప్రపంచంలో ఎక్కడా తగ్గని ఆటోఇమ్యూన్ డిసీజెస్ మన సెల్ హెల్త్ క్లినిక్ లో మాత్రమే ఎందుకు తగ్గుతున్నాయి? స్టెరాయిడ్లు వేసి కొట్టకుండా న్యాచురల్ విధానంలో మన సెల్ హెల్త్ క్లినిక్ లో ఎటువంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ అయినా అవలేలుగా నిర్మూలించగలుగుతున్నాం కదా. దానికి కారణం ఆ ఇమ్యూనిటీ ఎందుకు తప్పు చేస్తుంది అనేది రూట్ కాజ్ అర్థం చేసుకుంటాం కాబట్టి. ఇమ్యూనిటీ 70% ఉండేది గట్లో, చిన్న పేగు పెద్ద పేగులో. గట్ అంటే మౌత్ నుంచి యానస్ దాకా గట్టే అంటాం కానీ బట్ మేజర్ రోల్ పాత్ర పోషించేది మాత్రం లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ లో కదా. ఒక రకంగా చెప్పాలంటే గట్ లో ఉన్న 70% ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇచ్చేది కూడా గట్టే. ఏది రానివ్వాలి లోపలికి, ఏ చెత్త రానివ్వకూడదు అనేది. ఇప్పుడు గట్ హెల్దీగా లేనప్పుడు, డిస్బయోసిస్ జరిగినప్పుడు, అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, లీకీ గట్ గా మారినప్పుడు ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇవ్వలేదు, అది కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది. కాబట్టి సొంత కణాలనే శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో రూట్ కాజ్ గట్ లో ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుని మా సెల్ హెల్త్ విధానం ఉంటుంది కాబట్టి ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా తేలిగ్గా మన సెల్ హెల్త్ క్లినిక్ లో తగ్గిపోవడం జరుగుతుంది. ఎవరైనా మీలో అటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి మా క్లినిక్ రండి, మా డాక్టర్లను సంప్రదించండి, మీ ప్రోటోకాల్ అర్థం చేసుకోండి. చాలా అవలీలుగా 100 రోజుల్లో మీ ఆటోఇమ్యూన్ డిసీజ్ నుంచి మీరు ముక్తులు అవ్వండి. థ్యాంక్ యూ.